హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బెనెలీ 502C ఈ బైక్ రివ్యూ అయితే చేస్తున్నాను. సి అంటే క్రూజర్ అనమాట. ఈ బైక్ నాకు రివ్యూ కోసం విజయవాడ కివే బెనెలీ షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. సో వీళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ మెన్షన్ అయితే చేస్తున్నాను. ఈ షోరూమ్ లో కివే వెహికల్స్ అలాగే బెనెలీ వెహికల్స్ అవైలబిలిటీ అయితే ఉన్నాయి. సో మీలో ఎవరికైనా వెహికల్స్ కావాలనుకుంటే ఈ షోరూమ్ ను కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్ప్లే అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ బైక్ ప్రైస్ గురించి, ఫీచర్స్ గురించి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఈ బైక్ మీద మీకు క్లారిటీ అనేది వస్తుంది. అప్పుడు ఈ బైక్ కొనాలా వద్దా అనేది ఒక డెసిషన్ అయితే మీరు తీసుకోగలరు. సో రివ్యూ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ టైర్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ వెహికల్ ఫ్రంట్ 120 సెక్షన్ బిగ్ టైర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇవి పెరేలి ఏంజల్ జీటీ కంపెనీ టైర్స్ అనమాట. కాస్ట్ అయితే ఉంటాయి ఈ టైర్స్ అనేవి. నెక్స్ట్ ఫ్రంట్ మడ్గార్డ్ దగ్గర నెంబర్ ప్లేట్ అటాచ్మెంట్ రాడ్ అయితే ఉంది. ఫ్రంట్ లుక్ చూడటానికి ఓవరాల్ గా ఎలా అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్రేక్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో డబుల్ డిస్క్ అయితే ఉంది. బెనెలీ కంపెనీ బ్రేక్ ప్యాడ్స్ అనమాట. ఇవి పెడల్ డిస్క్ కాబట్టి హీట్ అనేది త్వరగా రెడ్యూస్ అయితే అవుతుంది. సో బ్రేకింగ్ బైట్ అయితే ఈ వెహికల్ లో బాగుంటుంది. నెక్స్ట్ ఏబిఎస్ రింగ్ అనేది లెఫ్ట్ సైడ్ డిస్క్ దగ్గర అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ డిస్క్ సైజెస్ కూడా 280mm అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఓవరాల్ గా డ్యూల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ ఉంది. డబుల్ డిస్క్ ఉంది, పెడల్ డిస్క్ కాబట్టి బ్రేకింగ్ బైట్ అయితే వెహికల్ లో బాగుంటుంది. నెక్స్ట్ ఈ బైక్ లో బ్యాక్ సైడ్ 160 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంది, చాలా పెద్ద టైర్ అనమాట. సో ఈ వెహికల్ లో పెద్ద టైర్స్ యూజ్ చేశారు కాబట్టి రోడ్ గ్రిప్ అనేది వెహికల్ లో బాగుంటుంది. నెక్స్ట్ ఈ బైక్ లో బ్యాక్ సైడ్ ఈ పోర్షన్ మొత్తాన్ని యూనిక్ గా డిజైన్ అయితే చేశారు. నెంబర్ ప్లేట్ కూడా టైర్ హ్యాగర్ కి అటాచ్ అయితే చేశారనమాట. ఇవి సిగ్నల్ లైట్స్, వీటి డిజైన్ కూడా డిఫరెంట్ గా అయితే ఉంది. అలానే నైట్ నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. సో ఈ టైర్ హ్యాగర్ కూడా వన్ సైడ్ మాత్రమే ఫిట్టింగ్ అయితే ఉంది. సో ఈ డిజైన్ అనేది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకైతే పర్సనల్ గా ఈ డిజైన్ అయితే బాగా నచ్చింది అనమాట. ఓవరాల్ గా బ్యాక్ సైడ్ లుక్ చూడడానికి ఎలా అయితే ఉంది బైక్ లో. నెక్స్ట్ ఈ బైక్ లో టెయిల్ లైట్ అనేది సీట్ కింద ఇలా డిజైన్ అయితే చేశారు. ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తుంది చూసారా, ఇదే అనమాట టెయిల్ లైట్ అనేది. నెక్స్ట్ ఈ బైక్ సీటింగ్ గురించి డిస్కస్ చేస్తే స్ప్లిట్ సీట్ అయితే ఉంది వెహికల్ లో. ఫ్రంట్ రైడర్ సీట్ కర్వ్డ్ డిజైన్ అయితే ఉంది. సో ఈ బైక్ లో కంఫర్టబుల్ రిలాక్సింగ్ సీటింగ్ పొజిషన్ అయితే ఉంటుంది రైడర్ కి. కానీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొంచెం చిన్నగానే ఉంది. అలానే ఈ బైక్ లో ఇన్బిల్ట్ గా పిలియన్ బ్యాక్ రెస్ట్ ను కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఎవరైతే కంఫర్టబుల్ సీటింగ్ పొజిషన్ కావాలనుకుంటారో వాళ్ళకి ఈ వెహికల్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. నెక్స్ట్ సీట్ అన్లాకింగ్ సిస్టమ్ అయితే ఎక్కడైతే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ ప్యానల్ మీద 502 స్టిక్కరింగ్ బ్రాండింగ్ అయితే ఉంది. నెక్స్ట్ ఫ్యూల్ ట్యాంక్ పైన కూడా 502 క్రూజర్ అని చెప్పి స్టిక్కర్ తో మెన్షన్ అయితే చేశారు. కీ ప్లేస్మెంట్ అనేది ఫ్యూల్ ట్యాంక్ దగ్గర అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ బెనెలీ బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఈ వెహికల్ లో 3D బ్యాడ్జింగ్ అయితే అసలు లేదు, ఓన్లీ స్టిక్కరింగ్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ నేను ఈ బైక్ ని ఫస్ట్ టైం చూడగానే నా ఐ కాంటాక్ట్ అనేది ఫ్యూల్ ట్యాంక్ మీదకి వెళ్ళింది అనమాట. అంత పెద్దగా ఉంది ఈ ఫ్యూల్ ట్యాంక్ అనేది. 21 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీని ప్రొవైడ్ అయితే చేశారు బైక్ లో. చాలా ఎక్కువ ఉందన్నమాట ఫ్యూల్ కెపాసిటీ. నెక్స్ట్ ఈ బైక్ లో ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 41mm USD ఫోక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. వీటి లుక్ చూడటానికి ఎలా అయితే ఉంది. ఫ్రంట్ సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఏమీ లేదు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్ లో మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంది. ఈ సస్పెన్షన్ మన హైట్ కి తగ్గట్టు మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. సో ఓవరాల్ గా మంచి సస్పెన్షన్ యూజ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్ ఇంజిన్ కెపాసిటీ 500cc అయితే ఉంది. మ్యాక్స్ పవర్ 47 PS ఉంది. మ్యాక్స్ టార్క్ 46 Nm అయితే ఉంది. ఇది ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కాబట్టి 8 valves అయితే ఉన్నాయి. కూలింగ్ సిస్టమ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. DYC కాన్ఫిగరేషన్ ఇంజిన్ ఇది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. గేర్ లివర్ అనేది ఇలా ఫ్రంట్ ఫార్వర్డ్ అయితే ఉంటుంది. ఈ రైడర్ ఫుట్ రెస్ట్ కూడా ఫ్రంట్ కి అయితే ఉంటుంది. వీటిని కావాలనుకుంటే ఇంకా ఫ్రంట్ కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బైక్ లో ఓపెన్ చైన్ ఉంది కాబట్టి రెగ్యులర్ గా చైన్ మెయింటెనెన్స్ అయితే చేసుకుంటూ ఉండాలి. సో అలానే ఈ బైక్ లో సెంటర్ స్టాండ్ కూడా ఉండదు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ పిలియన్ ఫుట్ రెస్ట్, ఫ్రంట్ రైడర్ ఫుట్ రెస్ట్ రెండు రబ్బర్ తోనే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. వీటి క్వాలిటీ అయితే డీసెంట్ గా ఉంది. ఆల్రెడీ ఇందాక నేను మీకు చెప్పాను కదా, మీకు లెగ్ కంఫర్ట్ అనేది ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఈ లెవర్ ని ఫుట్ రెస్ట్ ను ఇంకా ముందుకైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బైక్ లో ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది, కామెంట్ చేయండి ఎలా ఉందో సౌండ్ అనేది. ఇప్పుడు మీకు వినిపిస్తాను. నెక్స్ట్ ఇది ఇన్లైన్ 2 సిలిండర్ ఇంజిన్. 2 ఎగ్జాస్ట్ పైప్స్ అనేవి ఒక పైప్ కనెక్ట్ అయితే ఉన్నాయి. ఇలా ఉంటే ఇన్లైన్ 2 సిలిండర్ అని అంటారు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ హెడ్ లైట్ డిజైన్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక గోస్ట్ మాస్క్ ఎలా ఉంటుందో అలా అయితే ఉంది డిజైన్ అనేది. ఈ వైట్ కలర్ లో కనిపించేవన్నీ DRLs అనమాట. లోన LED రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. కింద ప్రొజెక్టర్ LED ల్యాంప్ అయితే ఉంది. మెయిన్ ఈ బైక్ లో అట్రాక్షన్ పాయింట్ ఈ హెడ్ లైట్ అనమాట. చూడగానే అలా అట్రాక్ట్ అయితే చేస్తుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. డుకాటీలో డుకాటీ డయోవెల్ V4 అని చెప్పి ఒక బైక్ అయితే ఉంటుంది. ఫోటో డిస్ప్లే చేస్తున్నా చూడండి. సేమ్ ఆ బైక్ నుండి ఇన్స్పైర్ అయ్యి ఈ వెహికల్ డిజైన్ అయితే చేశారు. చాలా వరకు అలాగనే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో క్లచ్ లెవెల్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. చిన్న ఫింగర్స్ ఎవరికి ఉంటాయో వాళ్ళకి ఇలాంటి అడ్జస్ట్మెంట్ ఫీచర్ అనేది బాగా హెల్ప్ అయితే అవుతుంది.
అలానే ఫ్రంట్ బ్రేక్ లెవర్ ను కూడా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వెహికల్ అడ్జస్టబుల్ క్లచ్ అండ్ లెవర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. నెక్స్ట్ హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ లో డెడికేటెడ్ గా పాస్ స్విచ్ ఉంది, హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది, కింద సిగ్నల్ స్విచ్ ఉంది, ఇంకా కింద హార్న్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ ఈ బటన్స్ అయితే ఉన్నాయి. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది, కింద హజార్ లైట్ బటన్ అయితే ఉంది, ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. నెక్స్ట్ కన్సోల్ ఆపరేటింగ్ బటన్ అయితే ఉంది. ఈ వెహికల్ లో డ్యూల్ థ్రాటల్ కేబుల్స్ అయితే ఉన్నాయి. సో బెటర్ యాక్సిలరేషన్ అయితే ఈ వెహికల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మిర్రర్స్ డిజైన్ కూడా డిఫరెంట్ గా అయితే ఉంది. ఒక కోన్ షేప్ అనాలో లేదా ఒక ఆకు షేప్ లో అయితే ఉన్నాయి అనమాట ఇవి. నెక్స్ట్ ఈ బైక్ లో హ్యాండిల్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది. మీకు కంఫర్టబుల్ హ్యాండిలింగ్ అయితే ఉంటుంది అనమాట. హ్యాండిల్ లుక్ చూడటానికి ఎలా అయితే ఉంది. నెక్స్ట్ ఈ వెహికల్ లో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. కన్సోల్ బాగుంది కానీ చిన్నగా అయితే అనిపించింది అనమాట. ఇంకొంచెం పెద్దగా అయితే ఉంటే బాగుండేది. పైన బెనెలీ బ్రాండింగ్ అయితే ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, స్పీడ్ ఇండికేషన్ అయితే ఉంది, ఆర్పిఎం మీటర్ అయితే ఉంది, డీజిల్ ఫ్యూల్ గేజ్ అయితే ఉంది, టైం ఉంది, ఇంజిన్ టెంపరేచర్ అయితే ఉంది, ఓడోన్ ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ కన్సోల్ లో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే లేదు. కన్సోల్ కి లెఫ్ట్ సైడ్ నోటర్ ఇండికేషన్ అయితే ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది, టెంపరేచర్ ఇండికేషన్ ఉంది, సిగ్నల్ ఇండికేషన్ ఉంది. రైట్ సైడ్ లో ఆయిల్ ఇండికేషన్ ఉంది, లో ఫ్యూల్ ఇండికేషన్ ఉంది, ఏబిఎస్ ఇండికేషన్ అయితే ఉంది. సో ఇదన్నమాట ఓవరాల్ గా కన్సోల్ గురించి. నెక్స్ట్ ఈ వెహికల్ లో ఫ్లిప్ అప్ కీ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. పైన బెనెలీ బ్రాండింగ్ అయితే ఉంది. కీ క్వాలిటీ కూడా బాగుంది. కానీ మైనస్ ఏంటంటే ఇది నార్మల్ కీనే, లేజర్ కట్ కీ కాదు. సో ఈ బైక్ ప్రైస్ రేంజ్ కి మనం లేజర్ కట్ కీని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు, కానీ వీళ్ళు నార్మల్ దే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇది ఒకటి లైట్ గా మైనస్ అనిపించింది. లేజర్ కట్ కీ ఇచ్చుంటే చాలా బాగుండేది. నెక్స్ట్ మనం సిగ్నల్ వేసినప్పుడు బ్యాక్ సైడ్ లైట్స్ డిజైన్ చూడడానికి ఎలా అయితే ఉంటుంది, మళ్ళీ ఫ్రంట్ లో అయితే డిఫరెంట్ గా అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వెహికల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ యూజ్ చేశారు కాబట్టి లైటింగ్ వైజ్ కూడా బెటర్ ఉంది. నెక్స్ట్ ఈ బైక్ అనేది టోటల్ గా 3 కలర్ ఆప్షన్స్ అవైలబిలిటీ గా ఉంది. ఆ కలర్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ది గ్లాసీ బ్లాక్ కలర్, సెకండ్ ది మ్యాటీ బ్లాక్ కలర్, థర్డ్ ది నేను రివ్యూ చేసిన పర్పుల్ కలర్. ఈ కలర్ అయితే యావరేజ్ గానే ఉంది రియాలిటీలో. నెక్స్ట్ ఈ బైక్ సీట్ హైట్ 750 mm అయితే ప్రొవైడ్ అయితే చేశారు. తక్కువ సీట్ హైట్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 21 లీటర్స్ అయితే ఉంది. బిలో 25 కిలోమీటర్స్ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఈ బైక్ టోటల్ వెయిట్ 216 kgs అయితే ఉంది. ఫైనల్ గా ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే, నేను రివ్యూ చేసిన షోరూమ్ లో నాకు ప్రైస్ అయితే చెప్పలేదు, కానీ నేను నెట్ లో చెక్ చేసినప్పుడు 6,25,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. సో ఎగ్జాక్ట్ ప్రైసింగ్ కోసం నేను స్టార్టింగ్ లో ప్రొవైడ్ చేసిన షోరూమ్ నెంబర్స్ కాంటాక్ట్ అయితే చేయండి. నెక్స్ట్ ఈ బైక్ అనేది హై ఎండ్ సీసీ వెహికల్ కాబట్టి స్పేర్ పార్ట్స్ కాస్ట్ ఎక్కువ అయితే ఉంటుంది, అలాగే సర్వీస్ కాస్ట్ కూడా ఎక్కువ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. సో గేర్స్ వేసేటప్పుడు క్లచ్ అనేది లైట్ గానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా ఈ బెనెలీ 502C క్రూజర్ బైక్ గురించి మీకు ప్రతి పాయింట్ అయితే షేర్ చేసి అనుకుంటున్నాను. నేనేమైనా మిస్ అయ్యి కామెంట్ చేయండి, మీ కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను. సో అలానే ఈ బైక్ మీకు నచ్చిందా